హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఆర్య అపర్ణని చూడాలని లంచ్‌కి ఇంటికొస్తానని తులసికి కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామా? ఇక ఆలస్యమెందుకు కథలోకి వెళ్ళిపోదామా? మరి వెళ్ళే ముందు మీరు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇక ఈరోజు కథ దరికి రావ చెల్లి 7th పార్ట్. అంజు రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ వీళ్ళేంటి ఇంకా వెళ్లకుండా ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నారు. అయినా కొడుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇక్కడ ఏం పని అని త్వరగా డాడీ వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి రూమ్లోకి నవ్వుతూ వచ్చి, అంజు నువ్వెంత అదృష్టవంతురాలివే, నువ్వు వాళ్ళకి బాగా నచ్చావంట, ఎంగేజ్మెంట్కి డేట్ కూడా ఫిక్స్ చేశారు అని చెప్పింది. అంజు మైండ్లో ఫీజులు ఎగిరిపోయాయి. ఏంటమ్మా నువ్వు అనేది? ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారా? అసలు ఎవరిని అడిగి చేశారు అని లక్ష్మి మీద ఎగిరింది. నన్నంటావేంటే? ఈ పెళ్ళి మీ డాడీ చేస్తున్నారు, అంతా మీ డాడీనే మాట్లాడారు, అసలు డాడీ ఎక్కడా అని గబగబా బయటికి వెళ్ళింది. శ్రీధర్ గారు ఆఫీస్కి బయలుదేరుతూ అంజు రావటం చూసి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏదైనా ఉంటే రాత్రికి మాట్లాడుకుందాం అని అన్నారు. శ్రీధర్ అలా అనగానే అంజు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తుంది. అంజు ఒక్క నిమిషం అని శ్రీధర్ అన్నాడు. అంజు ఆగగానే, అంజు నువ్వేం చెప్పినా ఈ పెళ్లి మాత్రం ఆగదు, నాకు ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు, నువ్వు కూడా పెళ్లికి రెడీ అవ్వు అని అన్నారు. అంజుకి మనసులో కోపం వస్తున్నా ఏమీ అనలేక కోపంతో రూమ్లోకి వెళ్ళింది. లక్ష్మి రూమ్లో కూర్చొని ఉంటే కోపంగా లక్ష్మి ముందుకు వెళ్ళి, అసలు మీ ఆయన ఏమనుకుంటున్నాడు నా గురించి, నాకు అబ్బాయి నచ్చాడో లేదో అడిగే పని లేదా అన్నది. నువ్వు వెళ్ళావు కదే, మరి డాడీని అడగలేదా? ఎక్కడ అడిగేది, ఆఫీస్కి బయలుదేరుతూ ఇప్పుడేం అడగొద్దు అన్నారు. మరి ఇంకేంటి, నైట్ వచ్చిన తర్వాత మాట్లాడొచ్చు కదా, ఇప్పుడెందుకు అలా ఎగురుతావు? ఏమిటి మాట్లాడేది? ఆయనకు అబ్బాయి నచ్చాడంట, ఈ పెళ్లి జరిగి తీరుతుంది అన్నారు. నాకు కూడా అబ్బాయి నచ్చాడే, చేసుకోవే. అసలు పెళ్లి చేసుకునేది నేనైతే నాకు నచ్చకుండా మీకు నచ్చటం ఏంటో నాకు అర్థం కావటం లేదు. మీరెన్ని చెప్పినా నేను ఈ పెళ్లి చేసుకోను అన్నది అంజు. శ్రీధర్ రూమ్లోకి వచ్చి, నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోనని మొండిపట్టి పడితే మా ఇద్దరి శవాలను చూస్తావు జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. అదేమిటమ్మా డాడీ అలా అంటున్నారు అని బాధగా అన్నది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడి చూద్దాంలే, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో అన్నది లక్ష్మి. ఆ రాక్షసుడికి నేను ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎలా తెలుస్తుంది అని తలపోయేలా ఆలోచిస్తూ ఆర్య ఇంటికి వస్తాడని తెలియక అలానే బెడ్ మీద పడుకొని ఉంది. ఆర్య ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసి లంచ్కి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. బెడ్ మీద ఆలోచిస్తూ పడుకున్న అపర్ణను చూస్తూ ఇంటికి వచ్చి గబగబా పైకి వెళ్ళాడు. కావేరి ఆర్య రావటం చూసి తులసి దగ్గరకు వచ్చి, అక్క ఆర్య వచ్చాడు అని చెప్పగానే, అవునా సరే పద లంచ్ చేద్దాం అన్నది తులసి. అబ్బా ఉండక్క, ఆర్య వచ్చాడు అన్నాను కానీ కింద ఉన్నాడని చెప్పలేదు కదా. లంచ్కే కదా వచ్చింది, కింద లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికంటే అపర్ణ దగ్గరకు వెళ్ళాడు అని నవ్వుతూ చెప్పింది కావేరి. అయితే ఆర్య ఇంటికి వచ్చింది పెళ్ళాన్ని చూడటానికి అన్నమాట. అవునక్క, వాళ్ళు ఎప్పుడు కిందకు వస్తారో ఏమో, మనం వెళ్ళి తిందామా? తిందాం పదక్క అన్నది కావేరి. కొంచెంసేపు చూద్దాం కావేరి, రాకపోతే తిందాంలే అన్నది తులసి. రూమ్లో పడుకున్న అపర్ణ దగ్గరికి ఆర్య వచ్చాడు. ఆర్య వచ్చింది కూడా అపర్ణ గమనించకుండా ఆలోచిస్తూ ఉంది. ఆర్య అపర్ణ పక్కన పడుకొని అపర్ణను చూస్తూ మొహం మీద ఉన్న జుట్టు తీస్తుంటే చేయి పట్టుకొని ఆర్యని చూసి, ఇది కళ నిజమా? కళ రావటానికి నేనేమి నిద్రపోవటం లేదు కదా, అంటే ఈ రాక్షసుడు నిజంగానే వచ్చాడా అని తడుచుకొని టక్కున లేవబోయింది.
ఆర్య ఆర్య లేవనివ్వకుండా 2 చేతులతో పట్టుకొని మీదకు లాక్కొని, "నీకోసం ఆఫీస్ నుంచి వస్తే నువ్వెక్కడికమ్మడు లేస్తున్నావు? నేను ఆఫీస్‌లో బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నా. అలానే పడుకొని ఆలోచిస్తూ ఉన్నావు. దేని గురించి?" అని అడుగుతూ చటుక్కున ముద్దు పెట్టాడు. ఆర్య చేతుల్లో నుంచి బయటపడాలని తెగ గింజుకుంటూ ఉంది. "నువ్వు ఎంత గింజుకుంటున్నా నేను వదలను కానీ ఏంటి నీ బాధ? హాయిగా నాతో మాట్లాడుతూ సరదాగా ఉండక ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్లు ఎప్పుడు మౌనంగా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు?" అని అడిగాడు. "నేనెందుకు ఇలా ఉంటున్నానో మీకు తెలీదా? తెలిసి కూడా అడుగుతున్నారంటే ఏమని సమాధానం చెప్పాలి?" అన్నది. "మీ వాళ్ళకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకొని బెదిరించి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అదే కదా నీ బాధ? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలియాలి అంతే కదా?" అన్నాడు. "మా వాళ్ళ గురించి నీకు తెలుసా? వాళ్ళిప్పుడు ఎలా ఉన్నారు?" అని ఆశగా అడిగింది. "ఇప్పుడు మీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలిస్తే నువ్వేం చేస్తావు? వెళ్ళి వాళ్ళని చూసి వస్తావా?" అని అడిగాడు. "మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని అడిగాను చూడండి" అని ఆర్య చేతుల నుండి తప్పించుకోవడానికి చూసింది. "చూడమ్మడు, నా గురించి తెలిసి కూడా ఎందుకంత శ్రమ పడతావు? నేను వదిలితేనే నువ్వు నా చేతుల్లో నుంచి వెళ్ళగలవు. వదలండి, అత్తయ్య గారి వాళ్ళకి భోజనం టైం అవుతుంది. అత్తయ్య గారికి భోజనం సంగతి చూస్తున్నావు. మరి మొగుడు ఆకలి గురించి పట్టించుకోవా? ముందు మీరు నన్ను వదిలితే కిందకి వెళ్దాం, మీకు భోజనం పెడతాను." పని మానుకొని మరీ వచ్చింది ఆ భోజనానికా? ఆ భోజనం అయితే ఆఫీసులో తినేవాడిని కదా! ఇక్కడికొచ్చి నా ప్రాణాలు తీయకపోతే అక్కడే తినేసి రావచ్చు కదా అని మనసులో అనుకుంది. ఈరోజు ఎటు వచ్చారు కదా, తినేసి వెళ్ళండి. రేపు రాకుండా ఆఫీసులో తినేయండి అని అన్నది అపర్ణ. అచ్చా, నీకు తెలివుందే అని అన్నాడు. నాకు కనుక తెలివి ఉంటే మీ కళ్ళల్లో పడేదాన్ని కాను. ఇప్పుడిలా మీ అని ఆపి ఆర్య వైపు చూసింది. ఇలా మీ అని ఆపావేంటి? తర్వాతది పూర్తి చేయమ్మడు అని కౌగిలి ఇంకా బిగించి, పోనీ నన్ను చెప్పమంటావా అని, మీ కౌగిలిలో ఇలా బందీ అయ్యేదాన్ని కాదు కదా అని ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది. తెలిసి కూడా ఎందుకు అడగటం? వదలండి. నాకు ఇలానే చాలా చాలా బాగుంది. నాకు భోజనం వద్దు, ఏమొద్దు అన్నాడు ఆర్య. కింద తులసి వాళ్ళు చూసి చూసి, "అక్కా, ఆర్య భోజనం సంగతి మర్చిపోయాడనుకుంటా. వెళ్ళి పిలుద్దామా?" అని కావేరి అడిగింది. "చూడబోతే అలాగే ఉంది. పద వెళ్దాం" అని ఇద్దరు పైకి వచ్చారు. ఇద్దరు రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టారు. అపర్ణ డోరు శబ్దం వినగానే, "హమ్మయ్య! ఈ రాక్షసుడి నుంచి కాపాడటానికి ఎవరో వచ్చారు" అని ఊపిరి తీసుకుంది. ఈ టైంలో ఎవరు అంటూ ఆర్య విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా బయట ఉన్న తులసి, కావేరిని చూసి, "మమ్మీ, మీరా?" అన్నాడు. "ఆకలేస్తుంది ఆర్య, నువ్వు వస్తావని చూశాం. ఇప్పటిదాకా రాకపోయేసరికి మేమే పైకి వచ్చాం. రాండి వెళ్దాం" అన్నారు. నాకు అపర్ణ కింద కనిపించకపోతే అపర్ణను తీసుకొద్దామని పైకి వచ్చి చూస్తే అపర్ణ నిద్రపోతూ కనిపించింది. లేస్తుందేమని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఆర్య చెప్తుంటే బెడ్ మీద కూర్చున్న అపర్ణ, ఓర్ని, ఈ రాక్షసుడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని మనసులో అనుకుంది. కావేరి లోపలికి చూసి, "అపర్ణ లేచే ఉంది ఆర్య" అన్నది. "అవునా" అని ఏమీ తెలియనట్లు వెనక్కి చూసి, "మీరు డోర్ కొట్టారు కదా, ఆ సౌండ్కి లేచినట్లుంది పిన్ని" అన్నాడు. అపర్ణ లేచి వచ్చి, "అత్తయ్య గారు, ఆయన వస్తారని నాకు తెలియదు కదా, అందుకే పడుకున్నాను. నన్ను లేపితే లేచేదాన్ని కదా, లేపకుండా కూర్చుంటే ఆయన వచ్చారని నాకెలా తెలుస్తుంది" అని ఆర్యను ఇరికించింది. "అమ్మడు, నీకు కూడా ఇరికించటం తెలుసే" అని మనసులో అనుకొని, "నీకు నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు. సరే పదండి" అన్నాడు. తులసి, కావేరి ఇద్దరు చూసుకొని నవ్వుకొని ఇద్దరు ఇద్దరే సరిపోయారు, రాండి వెళ్దామని కిందకు వచ్చారు. ఆర్య లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తూ, "నువ్వు కనిపించకపోతే నాకు ఏదోగా ఉంది. అందుకే నేను చూడటానికి ఇంటికి వచ్చాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. "మీ వాళ్ళు ఎలా ఉన్నారు నీకు చెప్పడం కన్నా చూపిస్తాను కదా, అప్పుడైనా
మీ వాళ్ళ మీద దిగులు పోయి నా మీద కొంచెం కోపం తగ్గుతుందేమో అని ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళాడు ఆర్య. నీల్ ఆఫీస్కి వెళ్ళి అమ్మ ఇంట్లో గొడవ గొడవ చేసి బలవంతం మీద పెళ్లి చూపులకు తీసుకువెళ్ళింది. ఏదో అమ్మాయిని చూసి వచ్చాను. అక్కడ అమ్మ ఏం చేస్తుందో ఇప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని ఒప్పిస్తుందేమో. ఏం చేయాలి? నేను ప్రేమించిన అపర్ణ ఎక్కడ ఉందో తెలియదు. తను పుట్టిన రోజున తన మనసులో మాట చెప్తానని గుడికి రమ్మని చెప్పింది. అపర్ణ చెప్పిన టైంకి 10 నిమిషాలు లేటుగా వెళ్ళాను. ఆ రోజంతా అపర్ణ కోసం ఎదురు చూసినా కనిపించలేదు. అప్పటి నుంచి అపర్ణ నిలబడే బస్టాండ్ దగ్గర చూడని రోజు లేదు. ఏదో ఒక రోజు కనిపించకుండా పోతుందా అని ఇప్పటికీ నేను ఎదురు చూస్తుంటే మధ్యలో అమ్మ పెళ్లి చేసుకోని పోరు పెడుతుంది అని ఆలోచనలో మునిగి ఉన్నాడు. నేను ఆలోచిస్తుంటే నీల్ ఫ్రెండ్ వచ్చి, ఏంట్రా ఇంటికి వెళ్ళలా, ఏమిటి ఇక్కడే కూర్చొని అని అడిగాడు. వెళ్తున్నానంటూ నీరసంగా లేచి ఇంటికి బయలుదేరాడు. సుజాత నీల్ కోసం లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నారు. నీల్ రావటం చూసి ఆనందంగా, నీల్ వచ్చావా, నీకోసం ఎదురు చూస్తాను, ఇంత లేట్ అయిందేంటి అని అడిగారు. కొంచెం వర్క్ ఉందిలేమ్మా అని లోపలికి వెళ్తుంటే, నీల్ నీతో ఒక విషయం మాట్లాడాలరా అన్నాడు. అమ్మ ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్ళి, అమ్మ ఇప్పుడు ఏం చెప్తుందో ఈ పెళ్లి వద్దని ఎలాగైనా గట్టిగా చెప్పాలి అని అనుకొని బయటికి వచ్చాడు. సుజాత గారు కూర్చొని, రా నీల్ కూర్చో అన్నారు. ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటమ్మా అది అని అడిగాడు నీల్. ఉదయం అమ్మాయిని చూశాను కదా, ఎలా ఉంది నీల్ అని అడిగారు సుజాత. అమ్మా నీకోసమే నేను ఆ పెళ్లి చూపులకి వచ్చాను, అంతేకాని చేసుకోవటానికి కాదు అని అన్నాడు. నీల్ అమ్మాయి నచ్చకపోతే నేను వద్దు అనేదాన్ని, కానీ అమ్మాయి చాలా చక్కగా ఉంది, అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, నాకైతే బాగా నచ్చింది, అందుకే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశాం అని అనగానే, ఏంటి అని షాక్ అయి లేచాడు నీల్. ఏమైంది నీల్ అలా లేచావు, కూర్చో, మీ ఇద్దరి జంట బాగుంటుంది, ఒక్కసారి ఆలోచించు అన్నారు సుజాత. అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు అసలు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఉదయం నీ పోరు పడలేక వెళ్ళి పెళ్లి చూపులకు వచ్చాను, కానీ పెళ్లికి ఒప్పుకొని కాదు. నీకు పెళ్లి చేసుకోవటానికి ఏమీ అభ్యంతరం లేదు. నీ ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. నువ్వెందుకు పెళ్లి వద్దు అంటున్నావో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు కనుక నువ్వు ఈ పెళ్లి వద్దు అంటే నేను ఏ కాశీనో రామేశ్వరం వెళ్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నారు సుజాత. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఏమైందమ్మా, దానికి కాశీ వెళ్తానని బెదిరిస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకొని నా కోడలు తీసుకొచ్చి ఒక మనవణ్ణో మనవరాలనో నాకు ఇచ్చావనుకో, నేను వాళ్ళతో ఆడుకుంటూ ఇక నిన్నేమీ అడగను, నా మాట వినరా నీల్ అన్నాడు. నాకు ఇష్టం లేని పని చేయమని నన్ను ఇబ్బంది పెట్టడం ఏం బాగలేదమ్మా. సరే నీల్, నేను ఇంక నిన్ను ఏమీ అడగను, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు. మీ నాన్న మనల్ని చిన్న వయసులో వదిలి వెళ్తే కష్టపడి పెంచాను, ఇప్పుడు నువ్వు సెటిల్ అయ్యావు, ఇక నేను ఉన్నా లేకపోయినా నీకు నష్టం లేదు కదా, అందుకే నేను వెళ్తున్నాను అని లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చింది. అమ్మా బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. నేను ఇక్కడ ఉన్నా ఏం చేయాలి నీల్, అందుకే నా చివరి రోజులు శివయ్య సన్నిధిలో గడుపుతాను. నువ్వు ఇలా చేయటం ఏం బాగలేదమ్మా. పెళ్ళు వద్దన్నంత మాత్రాన కాశీకి వెళ్తానని బెదిరిస్తావా? నేనేమి బెదిరించటం లేదు నీల్, ఇదిగో టికెట్ అని టికెట్ చూపించింది. నేను వెళ్తే నీకేమైంది, పెళ్లి చేసుకోమని బలవంతం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా అని బయటికి వెళ్తుంటే నీల్ అడ్డుగా నిలబడి, ఇప్పుడేంటి, నీకు నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా, సరే నీ ఇష్టం, చేసుకుంటాను, బ్యాగ్ తీసి లోపల పెట్టాడు. నీల్ నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా అని ఆనందంగా అడిగారు సుజాత. నీకోసం నాకు ఇష్టం లేకపోయినా చేసుకుంటాను అన్నాను. చేసుకుంటే నీకు ఇష్టం కలుగుతుంది అనుకొని, అయితే మనం హైదరాబాద్ షాపింగ్కి వెళ్ళాలి, ఆఫీస్కి లీవ్ పెట్టు అన్నారు. నేను ఇప్పుడే కదా సరే అని చెప్పాను, అప్పుడే షాపింగ్ ఏంటి అని అన్నాడు.
నువ్వు నా మాట కాదు అనవని నాకు తెలుసు కదా! అందుకే మేమన్నీ మాట్లాడుకున్నాం. మనం రేపు హైదరాబాద్ వెళ్దాం అన్నారు. నాకు ఆఫీస్‌లో లీవ్ ఇవ్వరు. మీరు వెళ్ళి రండి అన్నాడు నీల్. అయితే మేము వెళ్ళొస్తామని శ్రీధరకి కాల్ చేసింది. అన్నయ్య, మా అబ్బాయికి ఏదో పనుందంట. మనం రేపెళ్దాం ఏమంటారు? అని అడిగింది. నీ ఇష్టం చెల్లెమ్మా. మనకు టైం లేదు కదా! వెళ్ళొస్తే ఒక పనవుతుంది. రేపు నువ్వు ఇక్కడికొచ్చేయి అని అన్నారు. సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేసి నీల్, రేపు మేము హైదరాబాద్ వెళ్తున్నాం అని సంతోషంగా చెప్పింది సుజాత. అక్కడ అంజు వాళ్ళ అమ్మ మీద ఎగురుతూ ఉంది. ఈరోజు పెళ్లి చూపులని లీవ్ పెట్టమన్నారు. పెట్టాను. మళ్ళీ హైదరాబాద్ బట్టలకు వెళ్ళాలి. లీవ్ పెట్టంటే ఎలా మమ్మీ అని ఏడు మొహం పెట్టింది అంజు. 4 రోజులు లీవ్ పెడితే నష్టమేమీ లేదులే కానీ లక్ష్మి. చెల్లెమ్మ ఫోన్ చేసింది. ఆ అబ్బాయికి ఆఫీస్ వర్క్ ఉందంట, రావటం లేదు. మనం వెళ్దాం అని అన్నారు. ఆయనకే కుదరకపోతే నాకెలా కుదురుతుంది? నాకు కుదరదు. నేను రాను. కాలేజీకి వెళ్తాను అన్నది. సరే వెళ్ళు. మేము వెళ్ళి బట్టలు కొనుక్కొని వస్తాం. మళ్ళీ అవి నచ్చలేదంటే మాత్రం ఊరుకునేది లేదు అని కోపంగా చెప్పారు శ్రీధర్. అంజు లక్ష్మి వైపు చూసింది. మీ డాడీ ఏది చెప్తే అదే అన్నట్లు లక్ష్మి చూసింది. శ్రీధర్ ఎలాంటివి సెలెక్ట్ చేస్తారో అంజుకి ఒక్కసారిగా అనుభవం అయింది. అపర్ణ అంజుకి జులై మూవీలో ఇలియానాకి వాళ్ళ నాన్న కర్టన్ టైప్లో కొన్నట్లు అలాంటివే తీసుకువచ్చాడు. అవి వేసుకొని వెళ్తే అందరూ నవ్వారు. అంజుకి అది గుర్తుకు వచ్చి మళ్ళీ అలాంటివే తీసుకొస్తే ఎంగేజ్మెంట్ ఏమో కానీ అందరూ తన బట్టలు చూసి నవ్వుతారని భయం వేసింది. పెళ్లి ఎటూ ఇష్టం లేకుండా చేసుకుంటున్నాను. కనీసం నా బట్టలైనా నాకు ఇష్టమైనవి కొనుక్కుంటాను అని మనసులో అనుకొని ఏం అక్కర్లా, నేనే వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళింది అంజు. ఎందుకండి దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు? చదువైన తర్వాత నెమ్మదిగా చేయొచ్చు కదా అని అడిగింది లక్ష్మి. పెళ్ళైన తర్వాత కూడా చదువుకొని ఉద్యోగం చేయొచ్చు అని చెప్పింది కదా చెల్లెమ్మ. ఇంకేం కావాలి లక్ష్మి? వాళ్ళని చూస్తే చాలా మంచిగా ఉన్నారు. మన అంజుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అందుకే అంజుకి ఇష్టం లేదని తెలిసి బలవంతంగా చేస్తున్నాను అని వెళ్ళారు. అప్పు చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. అంజు పెళ్ళైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగితే బాగుంటుంది అని అనుకుంటూ కూర్చుంది. ఆర్య ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. హాల్లో ఆదిత్య కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చొని ఎంతసేపు అయింది అది వచ్చి అని అడిగాడు. ఇప్పుడే అన్నయ్య వచ్చింది. నువ్వేంటి త్వరగా వచ్చావు? వర్క్ చేయటం తొందరగా అయింది. అది ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏదో ఫంక్షన్ ఏదో ఉందంట అన్నయ్య, అందరూ వెళ్ళారు అని చెప్పగానే మీ వదిన కూడా వెళ్ళిందా అది అని అడిగాడు. ఆదిత్య నవ్వుతూ లేదన్నయ్య, మన కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తూ కిచెన్లో ఉంది అని చెప్పాడు. సరే నువ్వు టీవీ చూసుకో అని పైకి వెళ్తుంటే అన్నయ్య కిచెన్ అటు కాదు ఇటుంది అన్నాడు ఆదిత్య. ఆదిత్యను సీరియస్గా చూస్తూ నేను కిచెన్లోకి వెళ్తానని నీకు చెప్పానా? వదిన చూడాలని ఏమైనా వెళ్తున్నావేమని ముందే చెప్తున్నాను అన్నయ్య. నేను వెళ్ళే పని లేదు. నీ వదినే పైకి వస్తుంది అని వెళ్ళాడు. ఒక 5 నిమిషాల్లో అపర్ణ పైకి వెళ్ళటం చూసి వదినే పైకి వస్తుందని అన్నయ్యకు ఎలా తెలిసిందో అని అనుకొని టీవీ చూస్తూ ఉన్నాడు. ఆర్య పైకి వెళ్ళి అపర్ణకి కాల్ చేసి పైకి రమ్మన్నాడు. అపర్ణ అందుకే 5 నిమిషాలకి పైకి వెళ్ళింది. అపర్ణ రూమ్లోకి రాగానే అపర్ణను చూశాడు. కిచెన్లో నుండి రావటం వల్ల మొహం అంతా చెమటపట్టి ఉంది. మన కోసం వంట ప్రిపేర్ చేయకపోతే ఏమైంది? బయటికి వెళ్ళి తినేవాళ్ళం కదా అన్నాడు. నేనేమీ చేయటం లేదు. చేయించటమే కదా, దానిలో కష్టమేముంది అన్నది. నువ్వలా కూడా కష్టపడటం నేను చూడలేనమ్మడు. నీకు నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే నన్ను ఇలా తీసుకువచ్చేవారు కాదు అన్నది కోపంగా. నువ్వంటే ఉన్న ఇష్టంతోనే అలా చేశాను. నువ్వెక్కడ నాకు దక్కకుండా పోతావనే భయంతో అలా చేయాల్సి వచ్చింది. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీరు ఇష్టపడితే సరిపోతుందా? నా ఇష్టాలతో పని లేదా? ఏదో పశువు మెడలో తాళి కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అమ్మడు, నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ నాకు కోపం తెప్పించుకో అన్నాడు ఆర్య. ఇప్పుడు కూడా మీ గురించే కానీ మీరు చేసిన పని వల్ల నేనెంత బాధపడుతున్నానో మీరు అర్థం చేసుకోరు. నేనంత కాని పని ఏం చేశాను? నిన్నేమైనా నరకంలో పడేశానా? మంచి మనుషుల మధ్యలోకే కదా తీసుకువచ్చాను. నీ కళ్ళకు అది కనిపించటం లేదా? నేనేమి నరకంలో పడేశారని అనలేదు కదా.
మా వాళ్ళకి తెలియకుండా తీసుకువచ్చారు. వాళ్ళెంత బాధపడుతున్నారో ఏమో అని అన్నది. వాళ్ళేమో కానీ నువ్వు మాత్రం రోజుకి 10 సార్లైనా మీ వాళ్ళని తలుచుకోకుండా ఉండవు కదా! నువ్వు మీ వాళ్ళని ఎన్ని సార్లైనా తలుచుకో. నేనేమీ అనను. కానీ నిన్ను ప్రేమించిన వాడిని తలుచుకుంటే అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పాడు. ఎందుకు ఊరుకోరు? మీదేనా ప్రేమ? అతనిది కాదా? అయినా అతను నీలా రాక్షసంగా ఏం ప్రవర్తించలేదే. అతను నన్ను ప్రేమించిన ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. సరికదా! తనని ప్రేమించమని బలవంతం కూడా చేయలేదు అని అన్నది. అతన్ని నిజంగా ప్రేమించి ఉండడు. అందుకే నువ్వు కాకపోతే ఇంకొకరని నిన్ను బలవంతం చేసుండడు. నేను అలా కాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అంతగా ప్రేమించాను. అందుకే నీకు కోపం వచ్చి నేను ఇలా తీసుకొచ్చాను. మీకన్నా ఎక్కువగానే తను నన్ను లవ్ చేశాడు. అన్నదో లేదో దగ్గరకొచ్చి అపర్ణ గొంతు పట్టుకొని నన్ను చూసి చెప్పు, నాకన్నా ఎక్కువగా లవ్ చేశాడా అని కళ్ళెర్ర చేసి మాట్లాడుతుంటే అపర్ణకి భయమేసింది. నాకన్నా ఎక్కువగా ఎవరు నిన్ను లవ్ చేయరు. ఒకవేళ అలా చేసినా నేను ఒప్పుకోను అని అపర్ణను వెనక్కి నెట్టి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. ఆర్య అలా నెట్టడంతో కింద పడి నెమ్మదిగా లేచింది. కాలు మడత పట్టడం వల్ల నడవలేక వెళ్ళి కుర్చీలో కూర్చుంది. ఆర్య కోపం తగ్గేదాకా వాష్‌రూమ్‌లో ఉండి వచ్చాడు. బయటికొచ్చి బట్టలు వేసుకొని అపర్ణని పట్టించుకోకుండా బెడ్ మీద కూర్చొని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూశాడు. భోజనానికి పిలుద్దామంటే అపర్ణకు భయమేసి సైలెంట్‌గా కూర్చుంది. ఆర్య వర్క్ చేస్తూ తల కూడా ఎత్తి చూడలేదు. అపర్ణకు చూసి చూసి విసుగొచ్చి భోజనానికి రండి అని పిలిచింది. అయినా కూడా ఆర్య తలెత్తి చూడలేదు. నా మీద కోపమైతే భోజనం మీద చూపించడం ఎందుకు? ఆదిత్య ఎదురు చూస్తూ ఉంటాడు రండి అని పైకి లేచి కాలు నొప్పితో స్లిప్ అయి పడబోతుంటే ఆర్య వచ్చి పట్టుకున్నాడు. ఏమైంది కాలుకి అని సీరియస్‌గా అడిగాడు. అపర్ణ సమాధానం ఏమీ చెప్పకుండా చూస్తుంటే నిన్నే అడిగేది వినిపించటం లేదా? చెవుడేమైనా వచ్చిందా? అని అన్నాడు. ఏం చెప్పమంటారు? మీరు కోపంతో తోయటం వల్ల దెబ్బ తగిలింది అని చెప్పమంటారా? అని కోపంగా అన్నది. అపర్ణ చెప్పటం ఆలస్యం. అపర్ణని 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఏది చూడని అన్నాడు. ఇప్పుడు చూసి ఏం చేస్తారు? లేవండి అని లేవబోతుంటే పట్టుకొని ఆపాడు. మీరు కోపంతో ఏం చేస్తారో తెలియకుండా చేస్తూ ఉంటారు అన్నది. నా కోపం సంగతి తెలిసి కూడా నా కోపం వచ్చేలా ఎందుకు మాట్లాడతావు అమ్ముడు? ఇప్పుడు కాలికి దెబ్బెలా తగిలిందో చూడు అన్నాడు. మీరు చేసిన పనులకే కదా చెప్పింది. దానికి కోపం వస్తే నన్నేం చేయమంటారు? అందుకే నా కోపం వచ్చేలా మాట్లాడకు అమ్మడు అంటూ కాలికి దెబ్బ తగిలిన చోట ముద్దు పెట్టేసరికి కాలు టక్కున వెనక్కి లాక్కుంది. మరి ఆర్య అపర్ణ వాళ్ళ పేరెంట్స్‌ని చూపిస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.